లండన్‌లో సెయింట్ పాల్ చర్చ్ యార్డ్ అని సెయింట్ పాల్ క్యాథడ్రల్ పక్కనే ఉంది. ఆ చర్చ్ యార్డ్ ఆవరణలో ఇంగ్లాండ్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన మత గురువుల్లో ఒకడైన థామస్ బెకెట్ విగ్రహం ఉంది. దీనిని ఎడ్వర్డ్ బైన్‌బ్రిడ్జ్ కాప్నల్ అనే ప్రసిద్ధ బ్రిటిష్ శిల్పి రూపొందించాడు. 1971లో పూర్తయిన ఈ విగ్రహాన్ని 1973లో ద కార్పొరేషన్ ఆఫ్ లండన్ పర్చేజ్ చేసి ఇక్కడ ప్రతిష్ఠించింది. మామూలుగా ఓపెన్ ప్లేస్లో పెట్టే విగ్రహాలు రాతితో కానీ బ్రాంజ్తో కానీ చేస్తారు. కానీ కాప్నల్ ఈ విగ్రహాన్ని ఫైబర్ గ్లాస్ రెసిన్ అనే ఒక న్యూ టెక్నాలజీతో న్యూ మెటీరియల్తో తయారు చేశాడు. దీని మీద బ్రాంజ్ పౌడరు మరియు రంగులు పూయడం వల్ల ఇది చూడ్డానికేమో మెటల్ విగ్రహంలాగా కనబడుతుంది, కానీ చాలా బరువు తక్కువగా ఉంటుంది. థామస్ బెకెట్ అనే ఈ మత గురువు 1119లో లండన్లోనే జన్మించాడు. కింగ్ హెన్రీ టూకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఈ బెకెట్ మొదట దేశానికి ఛాన్సలర్గా, తర్వాత ఇంగ్లాండ్లోనే అత్యున్నతమైన క్రైస్తవ మత పదవి అయిన ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటర్బరీగా నియమితులైనారు. తాను రాజుకు అత్యంత సన్నిహితుడైనా కూడా తర్వాత కాలంలో మత గురువుల యొక్క అధికారాలు, రాజు యొక్క అధికారాల మధ్య విభేదాలు వచ్చి ఈ మత గురువుకి రాజుకి మధ్య దూరం పెరిగింది. ఆర్చ్ బిషప్గా అధికారం వచ్చిన తర్వాత చర్చి అంతర్గత విషయాల్లో, న్యాయ వ్యవస్థలో రాజు జోక్యాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విభేదాలు ముదిరి 1970 డిసెంబర్ 29న రాజు యొక్క అనుచరులైన 4 యోధులు అతనున్న కేథడ్రల్లోనే నరికి చంపేశారు. శిల్పి ఈ విగ్రహం తయారు చేసేటప్పుడు అందులో ఆ హత్యా ఉదంతం ప్రతిబింబించేలాగా తయారు చేశాడు. మత గురువు తన పైన దాడి చేస్తున్న సైనికుల యొక్క దెబ్బలు తప్పించుకోవడానికి చేతులు అడ్డు పెట్టినట్టు కింద పడిపోతున్న పోజులో ఈ విగ్రహాన్ని తయారు చేశాడు. ఈ సంఘటన తర్వాత ఆయనను ఒక అమర వీరుడుగా, అంటే సెయింట్గా ప్రకటించినారు. థామస్ బెకెట్ లండన్ నగరానికి రక్షణ దైవంగా, అంటే ప్యాట్రన్ సెయింట్ ఆఫ్ లండన్గా భావించబడతారు. అతను మరణించిన కాంటర్బరీ క్యాథడ్రల్ ఈ సెయింట్ పాల్ క్యాథడ్రల్కి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఇతను పుట్టింది లండన్లోనే చీఫ్ సైడ్ అనే ప్రాంతంలోనే. ఇది సెయింట్ పాల్ క్యాథడ్రల్కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే అతని జ్ఞాపకార్థము ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉంచారు. ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకమైన ఆధునిక శిల్పకళా విలువను, చారిత్రాత్మక ప్రాధాన్యతను గుర్తించి జనవరి 2016లో బ్రిటిష్ హెరిటేజ్ సంస్థ దీన్ని గ్రేడ్ 2 లిస్టెడ్ హోదా ఇచ్చింది. అంటే దీన్ని పాడు చేయడం లేక అనుమతి లేకుండా తొలగించడం నేరం అవుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఆకర్షణీయంగా ఉన్న ఈ విగ్రహాన్ని మనం చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఆహా, లండన్ కదా.